హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక్కసారి ఇలా ఇంట్లో పన్నీర్ ప్రిపేర్ చేసుకోండి, మళ్ళీ అస్సలు బయట నుంచి తెచ్చుకోరు, అంత బాగా వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియోలో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, షేప్ అయినా ఇలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వచ్చింది. నాకు పన్నీర్ మట్టుకు చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి, మళ్ళీ అస్సలు బయట నుంచి తెచ్చుకోరు, అంత బాగా వచ్చింది. నేను నిజంగా చెప్తున్నాను, చాలా బాగా వచ్చింది. ఒకసారి ఇలా నేను చెప్పిన ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇక ప్రాసెస్ చూసేయండి. మరి ఇక్కడ నేను ముందు వెనిగర్ని తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు వెనిగర్ ప్లేస్లో నిమ్మరసాన్ని అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ని తీసుకుంటున్నాను. మీరు కూడా నిమ్మరసం తీసుకునే వాళ్ళు ఉంటే 3 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని తీసుకొని దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలానే పక్కన ఉంచుకోవాలి. ఇలా దీన్ని పక్కన ఉంచుకొని ఇక్కడ నేను ఒక పెద్ద బౌల్ని తీసుకుంటున్నాను. ఇలా ఒక పెద్ద బౌల్ని తీసుకోండి. దీనిపైనకి స్ట్రైనర్ని కానీ లేదా ఇలాగా చింతపండు వడబెట్టుకున్న జల్లిని కానీ తీసుకోండి. ఇక్కడ నేను చింతపండు వడబెట్టుకున్న జల్లిని తీసుకుంటున్నాను. దీనిపైన ఒక కర్చీఫ్ని కానీ లేదా ఒక కాటన్ క్లాత్ని తీసుకోండి. ఇక్కడ నేను ఒక కర్చీఫ్ని తీసుకుంటున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇక్కడ ముందుగానే పక్కన ఉంచేసుకోవాలి. ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 1 లీటర్ వరకు పాలను తీసుకొని వడగట్టుకుంటున్నాను. ఇక్కడ నేను గేదె పాలు తీసుకుంటున్నాను, చిక్కటివి 1 లీటర్ వరకు తీసుకున్నాను. మీరు ప్యాకెట్ పాలైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలని మరిగించుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో 2 పొంగులు వచ్చేంత వరకు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. ఇక్కడ మీరు పాలు చూసినట్టయితే ఇలా బాగా చిక్కగా ఉంటే పన్నీర్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు స్పూన్కి ఎలా తిక్కగా కనిపిస్తుందో పాలు అనేది, అలా ఉంటే చాలా బాగా వస్తుంది పన్నీర్ మటుకు. ఇలా 2 పొంగులు వచ్చేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరిగించుకోవాలి. ఈ పాలని ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా 2 పొంగులు అనేది తప్పకుండా రావాలి. పాలు కొద్దిగా మరుగుతని పన్నీర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా 2 పొంగులు వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న వెనిగర్ నీళ్ళను దీంట్లో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం లోలో ఉంచుకొని ఈ ప్రాసెస్ని చేయండి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని కొద్దిగా వెనిగర్ వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటుంటే కొద్దిగా వేసుకొని కలుపుకుంటుంటే పాలు అనేవి విరిగిపోతుంటాయి. పన్నీర్ అనేది వాటర్ అనేది సపరేట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు వేసినాక ఒక 1-2 మినిట్స్ టైం పడుతుంది. ఇక్కడ ఇలా కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్లో. ఇలా వాటర్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మీరు ఇలా స్టవ్ పైన ఉంచుకోవాలి. ఫ్లేమ్ని ఇట్లా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా అంతా వేసుకున్నాక ఇలా సపరేట్ అవుతుంది పన్నీర్ అనేది, వాటర్ అనేది ఇలా వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇక్కడ మీరు చూడండి ఇలా ఎక్కువసేపు అనేది ఉడకకూడదు. ఇలా పన్నీర్ వాటర్ అనేది సపరేట్ అయితే సరిపోతుంది. ఇలా సపరేట్ కావాలి. ఒకసారి అంతా ఇలా తిప్పుతూ ఉండండి. పన్నీర్ ఇంకా ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా రావాలి. ఇలా వచ్చినాక ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాంట్లోకి స్ట్రెయిన్ చేసేసుకోవడమే. ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి మొత్తం. ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయకుండా జస్ట్ ఇలా చేతిలో ఇలా పట్టేసుకోవాలి. ఒక దగ్గరకి ఇలా అనేసి ఇలా పట్టుకొని దీనిపైన ఇప్పుడు ఏమైనా వెయిట్ ఉంచుకోవాలి. కొద్దిగా ఇలా ప్రెస్ చేయండి, వాటర్ ఉంటే కొద్దిగా వెళ్తుంది. ఇలా ప్రెస్ చేసినాక ఇప్పుడు దీనిపైన ఇలాగ ఇక్కడ నేను చూపించినట్టు కొద్దిగా ఇలాగ దగ్గరికి పట్టుకొని దీనిపైన ఏదైనా వెయిట్ ఉంచుకోండి. ఇక్కడ నేను రోల్ని పెట్టుకుంటున్నాను. దీన్ని 2 గంటల పాటు ఇలానే ఉంచుకోవాలి. 2 గంటల తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడ తప్పకుండా మీకు వీలు కాకపోతే 1 గంట సేపు అయినా ఉంచుకోండి. ఇక్కడ నేను 2 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను పన్నీర్ అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో, సేమ్ బయట తెచ్చుకున్న దానిలానే వచ్చింది. టెక్స్చర్ అయినా ఎంత బాగా వచ్చింది చూడండి, సాఫ్ట్గా వచ్చింది, సేమ్ బయట తెచ్చుకున్న దానిలాగానే. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నేను నొక్కి చూస్తే ఎంత సాఫ్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను క్యూబ్స్ లాగా కట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు దీన్ని దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. పన్నీర్ టిక్కా, పన్నీర్ కర్రీ, మీరు పన్నీర్ బుజ్జి ఏదైనా చేసుకోవచ్చు దీంతో. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత సాఫ్ట్గా వచ్చిందో పన్నీర్ మటుకు, చాలా బాగా వచ్చింది. ఇలా ఒకసారి ట్రై చేయండి పన్నీర్ ఇంట్లోనే, మళ్ళీ అస్సలు బయట నుంచి తెచ్చుకోరు, అంత బాగా వచ్చింది పన్నీరు. ఇక్కడ మీరు చూడొచ్చు క్యూబ్స్కి ఇట్లా ఎంత బాగా కనిపిస్తుంది మనకి. మనం ఇంట్లోనే ఎక్కువ ఏం ప్రిజర్వేటివ్స్ వేసుకోం కాబట్టి దీన్ని 1-3 డేస్లో యూజ్ చేసేసుకోవాలి.